హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు anime fans 00. ఈరోజు మనం మన ఛానల్ సోలో లెవెలింగ్ రాగ్నరాక్ మానా చాప్టర్ 16 to 19 వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు లాస్ట్ చాప్టర్ 14 to 15లో ఏం జరిగిందో చూసేద్దాం. సుహో బ్రోకిని డిఫీట్ చేశాక బెరు అలాగే ఆ వుల్ఫ్ తో పాటు షాడో డంజన్ లోకి ఎంటర్ అవుతాడు. అక్కడికి వెళ్ళాక సుహో ఆ వుల్ఫ్ కి గ్రే అన్న నేమ్ పెట్టి ఆ షాడో డంజన్ లోని గాబ్లిన్స్ తో వేరే లెవెల్లో ఫైట్ చేసి 4 రివార్డ్స్ ని పొందుతాడు. అందులో రివార్డ్ గా వాల్కెన్ హార్న్ అనే ఫైటింగ్ గ్లౌజులని పొంది ఆ డంజన్ నుంచి బయటకు వచ్చి ఆ గ్లౌజుల స్ట్రెంత్ పెంచడం కోసం కలెక్టింగ్ టీమ్ లో జాయిన్ అయ్యి డంజన్ దగ్గరికి వెళ్తాడు. ఇక దాని తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ ఒక మెసేజ్. వీడియో లేట్ చేసినందుకు సారీ. వినాయక పండగకి 3 days నిద్ర మెలుకునేసరికి ఒళ్ళు బరువెక్కి వీడియో కాస్త లేట్ అయ్యింది. సారీ అబౌట్ దట్. ఇంకోటి సోలో లెవెలింగ్ రాగ్నరాక్ మహా చాప్టర్ 19 వరకు అయితే వచ్చాయి. ఇంకా 20th చాప్టర్ రాలేదు. అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతవరకు బ్లాక్ క్లోవర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నా. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వద్దు బ్రో, సోలో లెవెలింగ్ ముందుకు ఫస్ట్ కంప్లీట్ చేయనంటే మీ ఇష్టం, చెప్పండి. ఎందుకంటే నేను బ్లాక్ క్లోవర్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నా. అంటే ఎపిసోడ్ 1 నుంచి 170 వరకు ప్లస్ మూవీతో పాటు. అలాగే యానిమే కంప్లీట్ కాగానే బ్లాక్ క్లోవర్ మాంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఇంకా పూర్తిగా యానిమే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నా. అంతా మీ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది. కాస్త బాగా ఆలోచించి కామెంట్ చేయండి ప్లీజ్. దీనికి రిప్లై ఇవ్వండి, కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. ఓకే, ఇక ఎటువంటి ల్యాగ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక చాప్టర్ స్టార్ట్ చేస్తే డంజన్ లోకి ఎంటర్ అయ్యి మాస్టర్లని చంపుతున్న స్ట్రైక్ స్క్వాడ్ ని చూస్తాం. అక్కడే మనోళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఆ స్ట్రైక్ స్క్వాడ్ లీడర్ మనోళ్ళతో కలెక్టింగ్ టీమ్ లో మీరిద్దరు మాత్రమే ఉన్నారు. కాస్త మాకు దగ్గరగా ఉంటూ ఏదైనా త్వరగా కలెక్ట్ చేయండి అని అంటే అది విన్న టీచర్ వాడేమన్నాడు, వాళ్ళకి క్లోజ్ గా ఉండాలా? అప్పుడు సుహో అక్కడికి వచ్చిన లిజర్డ్ మాస్టర్లని చూసి డిసప్పాయింట్ అయి ఉంటాడు. ఎందుకంటే సుహోకి లాస్ట్ ఎపిసోడ్ లో ర్యాండమ్ కర్సుడ్ బాక్స్ లో వాల్కెన్ హార్న్ అనే గ్లోజులు వచ్చి ఉంటాయి. అందుకే సుహో ఆ డంజన్ లోపల డిమాండ్ టైప్ ఆఫ్ మాస్టర్స్ ఉంటాయేమోని ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. కానీ ఏం పర్వాలేదని అంటార్ల ఫైట్ ని చూసే ఛాన్స్ దొరికిందని వాళ్ళ ఫైట్ ని చూస్తుంటాడు. వాళ్ళంతా టీం వర్క్ తో కలిసి ఫైట్ చేస్తుంటారు. అప్పుడు సుహో షాడో డంజన్ కి తీసి డైలీ క్వాస్ట్ గా చంపిన గాబ్లిన్స్ ని అరేజ్ వాడి ఆ కీ ద్వారా సమన్ చేస్తాడు. సుహో మొత్తం 7 గాబ్లిన్స్ ని సమన్ చేసి తన ఇంటెలిజెన్స్ పెరిగిందని అనుకుంటాడు. అప్పుడే సుహో ఉన్న డంజన్ లోని లిజర్డ్ మాస్టర్లని చంపి ఆ స్ట్రైక్ స్క్వాడ్ లీడర్ అందరినీ కాసేపు రెస్ట్ తీసుకోమంటాడు. అప్పుడు వాళ్ళలో ఒకడు అప్పుడే రెస్టా, ఇప్పుడే కదా మాస్టర్ని చంపడం స్టార్ట్ చేశాం, అప్పుడే బ్రేకా అని అంటే అప్పుడు ఆ లీడర్ దానికి మనం బ్రేక్ తీసుకోక తప్పదు. ఎందుకంటే మన టీంలో కలెక్టింగ్ టీం మెంబర్స్ తక్కువగా ఉన్నారు. మనం మాస్టర్లని చంపుతూ పోతుంటే వాళ్ళు ఆ మాస్టర్లని కలెక్ట్ చేసేసరికి చాలా సమయం పడుతుంది. సో మనం ఇప్పుడు రెస్ట్ తీసుకోక తప్పదు అని మాట్లాడుతూ మధ్యలోనే ఆగి వెనక్కి తిరిగి చూస్తే వెనక సుహో తన షాడో సోల్జర్స్ ని వాడి చంపిన మాస్టర్ల బాడీలన్నింటినీ కలెక్ట్ చేయిస్తుంటాడు. సుహో షాడో సోల్జర్స్ ని వాడి చిటికలో తన పని మొత్తం చేయిస్తాడు. అది చూసి స్ట్రైక్ స్క్వాడ్ లీడర్ షాక్ అయ్యి సుహోని, వీటిని నువ్వే సమన్ చేశావా అని అడిగితే సుహో అవును అని అది కూడా అడగాల అని అంటాడు. అంటే అప్పుడు పక్కన ఉన్న టీచర్ ఆ లీడర్ ఏమైనా గొడవ పెట్టుకోవడానికి వచ్చాడేమోనని చూస్తుంటాడు. కానీ ఆ లీడర్ సుహో హ్యాండ్ ని పట్టుకొని నువ్వు మా స్క్వాడ్ లోనే కలెక్టింగ్ టీమ్ గా ఉంటావా అని అడిగితే అప్పుడు దానికి సుహో లేదు, నేను పర్మనెంట్ గా ఈ కలెక్టింగ్ టీమ్ లోనే ఉండాలని అనుకోవడం లేదు అని అంటే ఆ లీడర్ సుహోకి హై శాలరీ ఇస్తానని చెప్తాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి ఆ స్ట్రైక్ స్క్వాడ్ లోని మెంబర్ వచ్చి, కెప్టెన్ మనకు ఒక సమస్య వచ్చి పడింది, మాకు ఒక మనిషి డెడ్ బాడీ కనిపించింది అని ఆ డెడ్ బాడీని చూపిస్తాడు. ఆ బాడీని చూడడానికి మిస్ట్ బర్న్ లా ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అక్కడున్న మిస్ట్ బర్న్ ని చూసి అది చూడడానికి మామూలు మనిషిలాగే ఉంది అని ఏదో షాల్ స్టేషన్ అంట, అందులో ఆ మాస్టర్ల గురించి వినలేదని చెప్తాడు. బట్ మన సుహోకి అలాగే ఆ టీచర్ కి ఆ మిస్ట్ బర్న్ గురించి తెలుసు కదా. అప్పుడు సుహోతో ఆ టీచర్, సుహో ఆ డెడ్ బాడీ, అప్పుడు సుహో నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నా, అది చూడడానికి మిస్ట్ బర్న్ లా ఉంది అని మాట్లాడుకుంటుంటే అది విన్న ఆ స్క్వాడ్ కెప్టెన్, మీరు మాట్లాడుతోంది మిస్ట్ బర్న్ గురించేనా? అదే కొత్తగా వచ్చిన మాస్టర్, అది బ్లూ ఫ్లేమ్స్ తో కాలుతూ మండుతుంటుందంట అని అంటే ఆ టీచర్, అవును నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇది అదే ఆ మిస్ట్ బర్న్ ఇన్సిడెంట్స్ మా యూనివర్సిటీలోనే జరిగింది అని మాట్లాడుకుంటూ ఉండగా ఆ స్ట్రైక్ స్క్వాడ్ మెంబర్స్ కి ఇంకా 2 మిస్ట్ బర్న్ బాడీస్ దొరుకుతాయి. అప్పుడు వాళ్ళల్లో ఒకడు, కెప్టెన్ ఇక ఇక్కడితో హంటింగ్ ఆపి ముందు అసోసియేషన్ ని కాంటాక్ట్ అయ్యి దీని గురించి రిపోర్ట్ చేద్దామా అని అంటే ఆ కెప్టెన్ దాని గురించి ఏం చెప్పకుండా ఆ మిస్ట్ బర్న్స్ అండర్స్ లా కాకుండా నార్మల్ పీపుల్స్ లా ఉన్నారని అంటే
వీక్గా ఉంటారని మా టీంలో సి ర్యాంక్ డి ర్యాంక్ అవేకనర్స్ ఉన్నారు. ఈ సిచ్యువేషన్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాండిల్ చేయగలరు అని ఆలోచించి ఆ డంజన్ని క్లియర్ చేయడానికి లోపలికి వెళ్ళమంటాడు. అది విని సుహో, వీళ్ళు ఆ మిస్ట్ బర్న్ని చూసి కూడా లోపలికి వెళ్ళాలనుకుంటున్నారా అని అనుకొని ఆ స్ట్రైక్ స్క్వాడ్ కెప్టెన్తో, మిస్ట్ బర్న్స్ మీరు అనుకున్న దానికన్నా డేంజరస్ అని హెచ్చరిస్తే ఆ స్ట్రైక్ స్క్వాడ్ కెప్టెన్, నేను ఈ స్ట్రైక్ స్క్వాడ్ కెప్టెన్ని, నేను ఏది డిసైడ్ చేస్తే మీరు అది చేయాలి, మీరు ఇక్కడ కలెక్టింగ్గా వచ్చారు, సో మీరు మా వెనకే ఫాలో కండి అని అంటే ఆ టీచర్, ఇంకో దారి లేదు, చూస్తుంటే మనం మళ్ళీ మిస్ట్ బల్లని కలవబోతున్నట్లున్నాం అని అంటే సుహో, నువ్వు మర్చిపోయావా, నీకు రన్నింగ్ స్కిల్ ఉందిగా, ఇప్పుడు దాని గురించి ఎందుకు అని అంటే సుహో, నాకెందుకు ఇక్కడ ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఒకవేళ ప్రమాదమే జరిగితే అక్కడ నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పారిపో, ఎందుకంటే డంజన్ల లోపల ఏదైనా జరగచ్చు అని ఆ డంజన్ లోపలికి బయలుదేరతారు. అక్కడ కట్ చేస్తే మనం కాలిపోతూ పెయిన్ అనుభవిస్తున్న మిస్ట్ బల్లని, అలాగే ఆ మిస్ట్ బల్లని దగ్గర ఉన్న డీమన్స్ని చూస్తాం. ఆ 3 డీమన్స్ బ్రదర్స్ అన్నమాట. వాళ్ళు వాళ్ళ నేమ్స్ని 1, 2, 3 అన్న నేమ్తో పిలుచుకుంటుంటారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక డీమన్, ఫైర్ అంత స్ట్రాంగ్గా లేదు, ఇక ఇక్కడితో ఫైర్ వుడ్ రావడం ఆగిపోతుందేమో అని అంటుంది. ఇక్కడ ఫైర్ వుడ్ అంటే హ్యూమన్ బాడీస్, వాళ్ళకి ఇప్పటి వరకు వస్తున్న హ్యూమన్ బాడీస్ ఆగిపోతాయేమని మాట్లాడుకుంటుంటారు. అక్కడే ఉన్న ఒక డీమన్, ఇక ఆ వ్యక్తితో మనుషులని సప్లై చేసేందుకు ఒక కొత్త దారిని వెతకమనాలి అని అంటుంది. ఇక్కడే తెలుస్తుంది ఆ డీమన్లకి హ్యూమన్ డెడ్ బాడీస్ని ఇస్తోంది హైనా గిల్డ్ అని. ఇప్పుడు బ్రోకి చనిపోయాడు గనక అంటే హైనా గిల్డ్ పోయినట్లే, అందుకే గ్రీమ్ రిప్పర్ గిల్డ్ YCUOతో హ్యూమన్ బాడీస్ని పంపేందుకు కొత్త దారిని కనుక్కోవాలని అనుకుంటుంటే అక్కడ ఉన్న డీమన్, నేను ఏమాత్రం నమ్మలేకున్నా హైనా గిల్డ్కి హ్యూమన్ బాడీస్ని సప్లై చేయడంలో ప్రాబ్లం వచ్చిందా, ఇలా జరిగితే మన స్టార్ డస్ట్ ప్రొడక్షన్ మిగిలిన ఫ్యాక్టరీస్ కన్నా చాలా నిదానంగా జరుగుతుంది. ఇక్కడ అర్థమయ్యేలా చెప్పాలంటే స్టార్ డస్ట్ తెలుసు కదా, ఆ స్టార్ డస్ట్ని తయారు చేసేందుకు హ్యూమన్ బాడీస్ని మిస్ట్ బండ్లులా చేసి వాళ్ళని కాల్చి ఎనర్జీని తీసి స్టార్ డస్ట్ని తయారు చేస్తుంటారు. అలాగే వీళ్ళు మాత్రమే కాదు, వీళ్ళ వెనక చాలా ఫ్యాక్టరీసే ఉంటాయి. వీళ్ళందరూ సీక్రెట్గా ఆ ఫ్యాక్టరీలను నడుపుతుంటారు. అప్పుడే ఆ డీమన్లు ఏదో ప్రెజెన్స్ని ఫీల్ అవుతారు. ఆ ప్రెజెన్స్ ఎవరిదో తెలుసు కదా, అదే ఆ డంజన్లోకి ఎంటర్ అయిన స్ట్రైక్ స్క్వాడ్ది. అప్పుడు ఆ డీమన్స్ ఆ స్ట్రైక్ స్క్వాడ్ని ఫైర్ వుడ్గా వాడాలి అని డిసైడ్ అవుతారు. అప్పుడు అక్కడే ఉన్న పొడుగు డీమన్ పొట్టి డీమన్తో, వన్, నువ్వు వెళ్ళు, వాళ్ళని చంపకుండా బ్రతుకుండగానే ఇక్కడికి తీసుకురావాలి, నీకు తెలుసు కదా అని అంటుంది. ఆ పొట్టి డీమన్, ఆఫ్ కోర్స్ అని తన వెపన్ తీసి అక్కడ నుంచి వెళ్తుంది. అక్కడ కట్ చేస్తే మన స్ట్రైక్ స్క్వాడ్ని చూస్తాం. వాళ్ళు చాలా లిజర్డ్ మాస్టర్ని చంపుకుంటారు. అప్పుడు అక్కడే ఉన్న స్క్వాడ్ కెప్టెన్, హంటింగ్ కంటిన్యూ చేసి మంచి పని అయ్యింది అని అనుకుంటాడు, ఎందుకంటే వాళ్ళకి డంజన్ లోపల చాలా లూట్ దొరుకుంటుంది. అప్పుడే ఆ కెప్టెన్ ఏదైనా ప్రాబ్లం వస్తే యూజ్ చేసేందుకు తెచ్చుకున్న స్టార్ డస్ట్ని తీస్తాడు. అది చూసి పక్కనున్నోళ్ళు, అదే కదా బయట ఎక్కువగా అమ్ముడుపోతుంది, అది కొనడం చాలా కష్టం, అది చాలా ఖరీదైనది, అయినా నువ్వెప్పుడు కొన్నావు, నేను ఇది కొని వారం అవుతుంది, ఈ స్టార్ డస్ట్ని తింటే సి ర్యాంకు కన్నా ఎక్కువ ర్యాంకుకే చేరుకోగలను అని అనుకుంటాడు. చెప్పడం మర్చిపోయా, ఆ స్టార్ డస్ట్ ర్యాంకును పెంచుతుంది కానీ పర్మనెంట్గా కాదు. అప్పుడు ఆ స్టార్ డస్ట్ని చూస్తున్న ఆ హంటర్ని వెనక నుంచి ఆ పొట్టి డీమన్ అటాక్ చేసి ఆ స్టార్ డస్ట్ని విరగొడుతుంది. ఆ డీమన్ కెప్టెన్ని చావు దెబ్బ కాకుండా నార్మల్గా అటాక్ చేస్తుంటుంది. అప్పుడు అక్కడే ఉన్న మిగతా హంటర్లకి అది చూసేసరికి కింద నుంచి కారిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న ఒక హంటర్ అక్కడున్న వాళ్ళని పారిపోమని అంటూ ఉండగా లేట్ లేకుండా ఆ హంటర్ మీద కూడా ఆ పొట్టి డీమన్ అటాక్ చేస్తుంది. అప్పుడు ఆ పొట్టి డీమన్ అక్కడున్న హంటర్స్ని ఎంచి, మొత్తం 10 మంది ఉన్నారు, వీళ్ళందరినీ చంపడం కాస్త కష్టం, అయినా పర్వాలేదు అని స్టార్ డస్ట్ తీస్తాడు. అది చూసి అక్కడున్న హంటర్స్, స్టార్ డస్ట్ మాస్టర్లు కూడా స్టార్ డస్ట్ని వాడగలరా అని అనుకుంటే ఆ పొట్టోడు, బింగు అని ఆ స్టార్ డస్ట్ చూస్తుంటే లోపలికి పోనట్లుంది, కాస్త చెయ్యి లోపలికెట్టి ఆ స్టార్ డస్ట్ని తింటుంటాడు. ఇప్పుడు ఆ హంటర్స్ ఆ స్టార్ డస్ట్ ఎఫెక్ట్ కావడం స్టార్ట్ కాకముందే ఆ పొట్టి డీమన్ని వేసేయాలని ఆ హంటర్స్ అంతా ఒక్కసారిగా కలిసి అటాక్ చేయడానికి వెళ్తారు. అప్పుడు ఆ పొట్టోడు తన వెపన్ తీసి ఒక్కసారిగా అందరి మీద అటాక్ చేస్తాడు. నాకు తెలిసి ఆ హంటర్ల బ్యాడ్ లక్ అనుకుంటా. అదే టయానికి లైట్ కూడా ఆరిపోతుంది. దానివల్ల అంతా చీకటి కావడంతో అక్కడున్న హంటర్స్ ఏం చూడలేకుంటారు. అప్పుడు ఆ డీమన్ చీకట్లోనే అందరినీ చిత్తగొట్టి తనకు కావాల్సిన ఫైర్ వుడ్ని కలెక్ట్ చేస్తుంది. అప్పుడే వేరే సైడ్ ఉన్న సుహోకి ఒక క్వాస్ట్ వస్తుంది. అందులో సిస్టమ్ ఇందాక జరిగిందంతా చెప్తుంది. అంటే ఒక డీమన్ పీపుల్స్ని సలిమంటకు మనుషులు తక్కువయ్యారని తీసుకెళ్ళిందని, ఆ ఫైర్ వుడ్ని రెస్క్యూ చేయమని ఎంతమందిని రెస్క్యూ చేస్తాడో దాన్ని బట్టి సుహోకి రివార్డ్ వస్తుంది. ఆ డీమన్ మొత్తం 7 మెంబర్స్ని తీసుకెళ్ళుంటుంది. అంటే ఇప్పుడు సుహో 7 మెంబర్స్ని సేవ్ చేయాలి. అది చూసి సుహో, ఇక్కడ డీమన్స్ ఉన్నారా అని ఆలోచిస్తుంటే బెరు, మీరు ఆగద్దు,
పద వెళ్దాం, వాళ్ళ అంతు చూద్దాం యంగ్ మోనార్క్ అని అంటే సుహో ఆ క్వాస్ట్ చూసి దగ్గరలో డిమన్స్ ఉన్నారని, వాళ్ళు పీపుల్స్ని కిడ్నాప్ చేశారని, వాళ్ళకి ఏదన్నా జరగక ముందే వాళ్ళని సేవ్ చేయాలి అని తన షాడో గాబ్లిన్స్తో అక్కడ ఉన్న టీచర్ని ఎంట్రన్స్ దగ్గర తీసుకెళ్ళమంటాడు. అప్పుడు ఆ టీచర్, హే ఆగు, అయితే నువ్వు నాతో పాటు రావా అని అంటే సుహో, లేదు నేను స్ట్రైక్ టీమ్ని వెతకాలి అని అంటే ఆ టీచర్ కాసేపు బాగా ఆలోచించి, సరే అయితే నీ వెనక నేనున్నా, ఇప్పుడే బయటికి వెళ్ళి హంటర్ అసోసియేషన్ హెల్ప్ పిలుస్తా అని అంటే సుహో థ్యాంక్స్ చెప్పి గ్రేని పిలుస్తాడు. గ్రే ఎక్కడున్నారా అని చూస్తే సుహో షాడోతో పాటు గ్రే కనిపిస్తాడు. గ్రే సుహో షాడోలో ఎలా ఉన్నాడు అంటే షాడో డంజన్ సుహో షాడో లోపలే ఉంటుంది. అక్కడే సుహో షాడోస్ ని కూడా పెట్టేది. అందుకే సుహో ఆ లిజర్డ్ బాడీస్ ని కలెక్ట్ చేసేందుకు సమన్ చేసిన షాడోస్ ని ఆ షాడో డంజన్ కీని వాడి ఆ షాడో గాబ్లిన్స్ ని రప్పించుంటాడు. అలాగే ఇప్పుడు కూడా గ్రేని కూడా రప్పిస్తాడు. కానీ ఇప్పుడు కీని వాడలేదు, ఎందుకంటే ముందే కీని వాడి ఆ డంజన్ ని ఓపెన్ చేశాడు కనుక. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ షాడో డంజన్ ని ఒక డోర్లా అనుకోండి. ఆ డోర్ ని లాక్ చేయకుండా జస్ట్ డోర్ ని క్లోజ్ చేశాడు అంతే. ఓకే, ఇక బ్యాక్ టు మాన్హా. సుహో గ్రేని వాడి తన లుక్ చేంజ్ చేసి ఇక ఎటువంటి లేట్ చేసినా ఆ ఫైర్ వుడ్ కాలి బొగ్గ అవుతుందని ఇక లేటు లేకుండా ఫాస్ట్ గా అక్కడ నుంచి బయలుదేరతాడు. దాని తర్వాత ఆ పొట్టి డీమన్ ఆ స్క్వాడ్ మెంబర్స్ ని ఈడ్చుకుంటూ మిగిలిన డీమన్స్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ ఉన్న ఒక డీమన్, నువ్వు అనుకున్న దానికన్నా త్వరగానే వచ్చావే అని అక్కడున్న పెద్ద డీమన్తో, గేట్ ఓపెన్ కాబోతుంది, ఇప్పుడు మనం డీమన్ ని సమన్ చేయొచ్చు అని అంటుంది. ఇక్కడే అర్థమవుతుంది ఆ డీమన్స్ ఇంకో డీమన్ ని కడిగి సమన్ చేయబోతున్నారని. ఇప్పటికైతే వాళ్ళకి స్టార్ డస్ట్ ని తయారు చేసేందుకు కావాల్సినంత ఫైర్ వుడ్ దొరికిందని ఒక స్టార్ డస్ట్ ని తీసి ఆ స్టార్ డస్ట్ ని ఎందుకు డీమన్స్ తయారు చేస్తున్నారో చెప్తాడు. ఈ స్టార్ డస్ట్ అన్నది డీమన్ల సీక్రెట్ ఆర్ట్. ఈ స్టార్ డస్ట్కి ఇంకో నేమ్ ఉంది, బ్లడ్ రేజ్ పాయిజన్. దీని నేమ్ని చేంజ్ చేయడానికి కారణం ది అవేకనింగ్ కోసం క్రియేట్ చేశారు, అందుకే దీని నేమ్ స్టార్ డస్ట్ అని పెట్టారు. అదే ఒకవేళ ఒరిజినల్ బ్లడ్ రేజ్ పాయిజన్ని వాడితే మ్యాజిక్ పవర్ స్ట్రెంత్ పెరుగుతుంది, కానీ దానివల్ల ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఆ ఒరిజినల్ బ్లడ్ రేజ్ పాయిజన్ని వాడి తయారు చేసిన ఆ స్టార్ డస్ట్ని వాడితే దాన్ని వాడిన వాళ్ళ లైఫ్ ఫోర్స్ అన్న తగ్గిపోతుంది. అలా జరగకుండా ఉండడం కోసం మిస్ట్ బండ్ల ఫ్లేమ్స్ని వాడి స్టార్ డస్ట్ని తయారు చేయడం స్టార్ట్ చేశాం. అప్పటి నుంచి ఆ సైడ్ ఎఫెక్ట్ అన్నది పోయింది, అందుకే ఆ బ్లడ్ రేజ్ పాయిజన్ అన్న నేమ్ నుంచి స్టార్ డస్ట్ అన్న నేమ్కి మారింది అని అంటుంది. ఈ డీమన్స్కి ఆ మిస్ట్ బండ్ల ఫ్లేమ్స్ని వాడి స్టార్ డస్ట్ని తయారు చేయొచ్చు అన్న ఐడియాని ఈ టరిమ్స్ వాళ్ళ మనుషులు ఇచ్చుంటారు, అందుకే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటారు. నిజానికి ఈ డీమన్స్ లోయర్ ర్యాంక్ డీమన్స్. ఇవి ఆ స్టార్ డస్ట్ని వాడి స్ట్రాంగ్గా మారుంటారు. అప్పుడే ఆ డీమన్స్ వైపు ఎవరో ఫాస్ట్ గా వస్తున్నట్లు సెన్స్ చేస్తారు. అప్పుడు అవి ఇంకో ఫైర్ వుడ్ దొరకబోతోంది అని అనుకుంటూ ఉండగా వాళ్ళు ఉన్న రూమ్ డోర్ ని పగలగొట్టుకుని సుహో అక్కడికి వస్తాడు. అప్పుడు సుహో అక్కడ ఉన్న డీమన్స్ ని అలాగే ఏలాడదీసిన మిస్ట్ బండ్లని చూసి ఆ డీమన్స్ అక్కడ ఏమైనా చేదబడి చేస్తున్నాయేమో అని అనుకుంటాడు. కానీ సుహో దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా పీపుల్స్ ని సేవ్ చేయాలి అని ఆలోచిస్తుంటాడు. అప్పుడే ఆ పొట్టి డీమన్ సుహో మీద అటాక్ చేయడానికి క్లోజ్ గా వస్తుంది. సుహో తల తెగి పడింది అని అనుకునే లోపల సుహో ఆ అటాక్ నుంచి తప్పించుకుంటాడు. సుహో షార్ప్నెస్ ని చూసి ఆ డీమన్ షాక్ లో ఉంటే సుహో, నువ్వేనా హంటర్స్ మీద అటాక్ చేసింది అని ఒక పంచ్ ఆ డీమన్ మీద ల్యాండ్ చేస్తాడు. ఆ పొట్టోడు ఇంతకు ముందుగానే ఒక స్టార్ డస్ట్ తిన్నాడు, అంటే వాడి స్ట్రెంత్ పెరుగుంటుంది. అయినా సుహో మీద అటాక్ చేయలేకపోతుంటాడు, అంటే సుహో స్ట్రాంగ్ అని ఆ మిగతా రెండు డీమన్స్ కూడా అర్థం చేసుకొని వాళ్ళు కూడా ఫైట్ లో జాయిన్ కావాలని అనుకొని అంతకన్నా ముందు స్టార్ డస్ట్ ని తింటారు. పక్కన సుహో ఆ పొట్టి డీమన్ ఆగకుండా ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటుంటారు. అప్పుడే పెద్ద డీమన్ ఆ పొట్టి డీమన్ ని పక్కకు రమ్మని ఒక బలమైన పంచ్ చేస్తే సుహో దాని నుంచి తప్పించుకొని చూస్తుంటే ఆ నడిపోడు సుహో వెనక నుంచి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తాడు. అప్పుడు ముందు నుంచి పొట్టోడు సుహో మీద అటాక్ చేయబోతుంటే సుహో అరైజ్ అని తన షాడో సోల్జర్స్ ని వాడి ముందున్న పొట్టోడిని ఆపి వెనకనున్న నడిపోడిని పట్టుకొని విసిరేస్తాడు. అప్పుడు నడిపోడు పెద్దోడితో, అదేనా అది చూడడానికి ఎగ్జాక్ట్ షాడో మోనార్క్ పవర్ లానే ఉంది అని అంటే ఆ డీమన్స్ నిజానికి డీమన్ క్యాజిల్ కి చెందిన డీమన్స్ అన్నమాట. అప్పుడు ఆ డీమన్స్ షాడో మోనార్క్ అదే జిన్వుకి సుహోలకి ఫైటింగ్ స్కిల్స్ సేమ్ గా లేవని సుహో షాడో మోనార్క్ కన్నా వీక్ గా ఉన్నాడని అనుకొని సుహో వైపు చూసి, వీడు షాడో మోనార్క్ కాకపోతే వీడికి మేము భయపడాల్సిన అవసరం లేదు అని అనుకుంటాయి. అప్పుడు సుహో అవి కలిసి ఫైట్ చేయడం చూసి, ఈ డీమన్స్ బ్రోకి కన్నా వీక్గా ఉన్నాయి, కానీ ఇవి కలిసి ఫైట్ చేస్తే నాకు డిఫికల్ట్ అవ్వచ్చు. అలాగని కంటిన్యూస్గా గాబ్లిన్స్ని రీసెలెక్ట్ చేస్తే నా మానా వేస్ట్ అవుతుంది అని, మానా వేస్ట్ కాకుండా ఏదో ఒక మెథడ్ ఉంది అని బ్రోకిని చంపిన తర్వాత ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు పేరు, మై లార్డ్,
నేను బ్రోకి మానాలోని కొంత మానాన్ని మెమోరీస్ని చూడడానికి వాడేశా. మిగిలిన మానా పోకముందే బ్రోకీని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఆలస్యం చేస్తే ఎక్స్ట్రాక్షన్ వర్క్ కాదు. అయినా ఎందుకు మీరు బ్రోకీని ఎక్స్ట్రాక్ట్ చేసేందుకు అంతగా ఆలోచిస్తున్నారు అని అంటే సుహో. నిజానికి సుహో ఆ బ్రోకీని అయితే ఓడించగలిగాడు, కానీ ఇప్పటి వరకు ఆ బ్రోకి ఇటారిమ్స్ కంట్రోల్లో ఉండేవాడు. అందుకే బ్రోకీని ఎక్స్ట్రాక్ట్ చేస్తే సుహో కంట్రోల్లో ఉంటాడా ఉండడా అని. ఏదేమైనా తన షాడో సోల్జర్స్ లో బ్రోకీని జాయిన్ చేసుకుందామా వద్దా అని గ్రేని అడిగితే గ్రే దానికి ఒప్పుకొని ఉంటుంది. అందుకే సుహో షాడో డంజన్ కి తీసి లేట్ లేకుండా రేజ్ వాడి షాడో డంజన్ లో ఉన్న బ్రోకీతో, బ్రోకీ నువ్వు చేసిన తప్పులని తీర్చిదిద్దుకునేందుకు నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, రా వచ్చి ఫైట్ చేయి. నువ్వు ఫైట్ చేయాలని అనుకుంటున్నావా? నాకు సమాధానం ఇవ్వు అని అంటే బ్రోకీ అక్కడ ఎంట్రీ ఇస్తాడు. అది చూసి ఆ నడిపోడు, బ్రోకీ నిన్ను చంపింది వీడేనా అని అంటే సుహో, నేను గ్రే ఇప్పటి వరకు ఫైట్ చేశాం, ఇప్పుడు బ్రోకి కూడా జాయిన్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళకి మేము మ్యాచ్ అవుతాం. వాళ్ళు ముగ్గురు, మేము ముగ్గురం. మైలా ఇక్కడ నేను కూడా ఉన్నా కదా అని బెరు అంటాడు. సుహో బ్రోకీతో పాటు ఆ డీమన్స్ తో ఫైట్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే మనం ఒక డంజన్ ఓపెన్ కావడం చూస్తాం. ఆ డంజన్ ఉన్నట్టుండి రెడ్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. అప్పుడే ఆ డంజన్ లో నుంచి ఒక లేడీ రావడం చూస్తాం. ఆ అమ్మాయి, ఎవరు నన్ను ఇక్కడ సమన్ చేసింది? ఏమన్నా నన్ను చంపాలనుకుంటున్నా? డీమన్స్ ఏమైనా సమన్ చేశాయా అని అనుకుని సుహో వాళ్ళు ఫైట్ చేయడం చూసి, అలాగే అక్కడ ఉన్న బ్రోకీని చూసి, షాడో సోల్జర్ ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అనుకుంటుంది. అప్పుడు సుహోని చూస్తే సుహో ఆ పొట్టోడితో ఫైట్ చేస్తుంటాడు. అప్పుడు సుహో సరిగ్గా టైం చూసి ఆ పొట్టోడి మీద ఒక పంచ్ ల్యాండ్ చెయ్యబోతుంటే పక్క నుంచి నడిపోడు సుహో మీద అటాక్ చేసి ఆ పొట్టోని సేవ్ చేస్తాడు. అప్పుడు సుహో, ఇంకో నూబ్గాడ్ జాయిన్ అయ్యాడే, ఇప్పుడు నేను ఇద్దరు నూబ్గాళ్ళని డీల్ చేయాలి. అలా అయితే ఈ ఫైట్ చాలాసేపు జరుగుతుంది. అలా జరిగితే నా మానం తగ్గిపోతుంది. అలాగే గ్రే నా నుంచి డివైడ్ అవుతాడు. ఇప్పుడే బ్రోకీ కూడా షాడోలా మారాడు. అంటే బ్రోకీ ఇప్పుడు ప్రస్తుతానికైతే వీక్గానే ఉంటాడు. అలా అయితే బ్రోకీ తన లిమిట్స్ని రీచ్ అయ్యి ఒక్కటిని మాత్రమే డిఫీట్ చేయగలడు అని ముందుగానే అంచనా వేసుకొని తన దగ్గర ఉన్న నూబ్లని ఒక్కొక్కరుగా డిఫీట్ చేయాలని అనుకుంటాడు. అప్పుడే ఆ డంజన్లో నుంచి వచ్చిన అమ్మాయి అక్కడికి వస్తుంది. ఆ అమ్మాయి సుహోతో, నేను నిన్ను ఒకటి అడగాలి, ఇప్పుడు సంగ్ జిన్వు ఎక్కడున్నాడు అని అడుగుద్ది. అప్పుడే రివీల్ అవుతుంది ఆ అమ్మాయి ఎవరో కాదు, సంగ్ జిన్వు డీమన్ క్యాజిలో మీట్ అయిన ఈజిల్. అప్పుడు సుహోకి ఈజిల్ ఎవరో గుర్తురాక, అసలు ఎవరు ఈ అమ్మాయి, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు నాన్న గురించి ఎందుకు వెతుకుతోంది అని ఆలోచిస్తుంటే సుహో పక్కనున్న బెరు ఈజిల్ వైపు చూస్తుంటాడు. బెరు ఈజిల్ని గుర్తుపట్టి, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు అని అంటే ఈజిల్ బెరుని చూసి బెరుని పట్టుకొని, నువ్వు నిజంగానే బెరువేనా? నిన్ను కలిసినందుకు సంతోషంగా ఉంది. అవును, నీ బాడీకి ఏమైంది అని కంట తడి పెట్టుకొని, సంగ్ జిన్వు ఎక్కడా? అవును, నీతో పాటు ఉన్న ఆ పిల్లోడేవుడు అని అడుగుతుంటే పక్కన సుహో అక్కడేం జరుగుతుందో అర్థం కాక చూస్తుంటాడు. అప్పుడు బెరు ఈజిల్ అడిగిన దానికి అది ఒక లాంగ్ స్టోరీ అని తప్పించుకుంటాడు. అప్పుడు పక్కన ఉన్న డీమన్స్ ఇందాక ఒక డీమన్ కోసం డంజన్ ఓపెన్ చేస్తున్నారు కదా, ఆ డంజన్ నుంచి వచ్చిన డీమన్ ఎవరో కాదు, ఈజిల్. ఆ డీమన్స్ ఈజిల్ వాళ్ళ సైడే ఉంటుందని అనుకొని ఉంటారు. ఇప్పుడు ఈజిల్ కి సుహో బాగా తెలుసు కదా, అందుకే ఈజిల్ వాళ్ళ సైడ్ ఉంటుందా లేదా సుహో వాళ్ళ సైడ్ ఉంటుందా అని ఆలోచిస్తుంటాయి. ఇప్పుడు పక్కన ఈజిల్ బెరు వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా, బెరు, పరిచయాల తర్వాత నువ్వు సరైన టైంకి వచ్చావు, ఇప్పుడు మనం ఆ డీమన్స్ పని పెడదాం అని అంటే ఆ నూబ్ డీమన్స్ ఈజిల్ మీద ఫస్ట్ అటాక్ చేయడానికి వస్తాయి. అది చూస్తున్న సుహోకి ఇప్పటికీ ఈజిల్ ఎవరో గుర్తొచ్చిండదు. అప్పుడు బెరుని, తనకేమైనా గాయాలు కావచ్చు, అసలు తను ఫైట్ చేయగలదా అని అడిగితే బెరు, తనకి లోయర్ ర్యాంక్ డీమన్స్ ఏమాత్రం మ్యాచ్ కావు అని తన నేమ్ ఈజిల్ అని చెప్పి సుహోకి మొత్తం చెప్తాడు. అదే జిన్వు డీమన్ వరల్డ్ కి వెళ్ళి ఆ ప్లేస్ ని డిస్ట్రాయ్ చేసినప్పుడు ఈజిల్ హౌస్ ని, అదే వాళ్ళ బేస్ ని మాత్రం వదిలేశాడని చెప్పి ఈజిల్ లాడిర్ పెద్ద కూతురని చెప్పి తన స్కిల్స్ ఎస్ ర్యాంక్ ఉమెన్ తో సమానం అని అంటే సుహో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో చూస్తుంటే ఆ డీమన్స్ ఈజిల్ మీద ఒక్కసారి అలా అటాక్ చేయగానే ఈజిల్ కింద పడిపోతుంది. అది చూసిన సుహోకి తన ఎక్స్పెక్టేషన్స్ మొత్తం పోతాయి. అప్పుడు బెరు ఈజిల్ తో, నీకేమైంది, నువ్వెందుకు అంత వీక్ గా ఉన్నావు అని అంటే ఈజిల్, కొన్ని నెలల కిందట ఏం జరిగిందో తెలియదు, కానీ హఠాత్తుగా డీమన్ వరల్డ్ డీమన్స్ అన్ని మాకు ఎదురు తిరిగాయి. మేము వాళ్ళని ఆపలేకపోయాం. నేను ఇప్పుడు బ్రతికి ఉన్నానంటే నా ఫ్యామిలీ మెంబర్సే కారణం. నేను నా బ్లడ్ ని లాస్ అయ్యా, అందుకే ఇప్పుడు వీక్గా ఉన్నాం అని బెరుని కాస్త మానాన్ని దానం చేయమంటుంది, అదే పవర్ని దానం చేయమంటుంది.
దానికి బెరు, నాకే మానా లేక సచ్చంటే నీకు మానా ఇవ్వాలా, నా మానాన్ని నీకు ఇస్తే నేను మానాన్ని వేస్ట్ చేసుకున్నట్లే. అప్పుడు సుహో మనసులో, నన్ను ఇప్పుడు పవర్ లేక వీక్ గా ఉన్న వాళ్ళు ఇద్దరు తగులుకున్నారు అని అనుకుంటే వెనకున్న డీమన్స్ ఈజీలు ఇంకా బ్రతికే ఉందని ఈజీ బ్లడ్ ని కన్జ్యూమ్ చేసి ఇంకా స్ట్రాంగ్ కావాలని అనుకుంటారు. అప్పుడు సుహో ఫైటింగ్ కి రెడీ అయి ఉంటే బెరు ఇంతకు ముందుగానే బ్రోకీ నుంచి తీసిన మానా ఇంకా ఉందని ఆ మానాతో ఏదో ఎబిలిటీని ఈజిల్ మీద వాడితే ఈజిల్ హార్స్ గా మారుతుంది. అప్పుడు బెరు ఈజిల్ ని వెళ్ళి ఫైట్ చేయి పనికిరాని ఫీమేల్ డీమన్ అని అనగానే ఈజిల్ ఆ డీమన్స్ మీద అటాక్ చేయడానికి వెళ్తుంది. అది చూసి సుహో ఇప్పుడు ఈ ఫైట్ 1-on-1 ఫైట్ గా మారుద్దా అని అనుకుంటే పక్కన బ్రోకి ఆ పెద్ద డీమన్ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇక ఈజిల్ ఆ నడిపోని మీద అటాక్ చేస్తుంటుంది. అప్పుడే ఈజిల్ వెనక నుంచి పొట్టోడు అటాక్ చేయబోతుంటే సుహో ఆపి పొట్టోడి డొక్కలో ఒకటి ఇచ్చి పైకెత్తి బంతి విసిరినట్టు విసిరేస్తాడు. అప్పుడు ఆ పొట్టోడు వాడి మానా రిలీజ్ చేస్తూ నోరు తెరిస్తే వాడి నోట్లో ఇంకో తలని చూస్తాడు. అప్పుడు సుహో ఫాస్ట్ గా వెళ్లి ఆ పొట్టోని సగానికి నరికేస్తాడు. అప్పుడు సుహో పొట్టోని చంపినందుకు లెవెల్ అప్ అయ్యి అలాగే రికవర్ అవుతాడు. అలాగే తన గ్లౌజ్ ఫిజికల్ డ్యామేజ్ కూడా పెరుగుతుంది. అప్పుడే పక్కన చూస్తే ఈజిల్ ఆ నడిపోడు తన సిల్లుని అడ్డు పెట్టుకొని ఉంటే దాని మీద ఆగకుండా అటాక్ చేస్తుంటుంది. అప్పుడు ఆ నడిపోడు తన తమ్ముడు చనిపోయాడని ఈజిల్ ని ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తుండగా బెరు ఇచ్చిన మానా అయిపోయి ఈజిల్ కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు ఆ నడిపోడు ఈజిల్ వైపు చూస్తుండగా ఆ నడిపోడు వెనక నుంచి సుహో పట్టుకొని వాడి తలని చేతులతోనే విరగ్గొట్టి చంపేస్తాడు. ఇక మిగిలింది ఒక్కడే. వాడు బ్రోకిని ఒక పంచ్ చేసి వాళ్ళ తమ్ముళ్ళు చనిపోయారని సుహోని ఓడించే దమ్ము లేక ఫాస్ట్ గా ఈజిల్ వైపు వెళ్లి ఈజిల్ బ్లడ్ ని తాగి ఫాస్ట్ గా స్ట్రాంగ్ గా మారాలి అని ఈజిల్ ని టచ్ చేయబోతుంటే సుహో ఆ పెద్ద నాపేందుకు చెయ్యి తొక్కి నీకంత సీన్ లేదు, నేనుండగా నువ్వు తన టచ్ చేయలో బ్రోకి అని అనగానే బ్రోకి ఫాస్ట్ గా వచ్చి ఆ పెద్దోని తినేస్తాడు. అప్పుడు ఈజిల్ కూడా స్పృహలోకి వస్తుంది. అప్పుడు ఈజిల్ ని చూసి బెరు, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? చూస్తుండే తెలియట్లేదా? అవును, వాడెవడు? సంగ్ జిన్వుల షాడో సోల్జర్స్ ని వాడుతున్నాడు. నువ్వు ఇంకా తనని గుర్తుపట్టలేదా? గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి, తను నీకు తెలిసిన వ్యక్తే అని అంటే ఈజిల్ సుహో వైపు చూస్తుండగా సుహో నుంచి గ్రే సపరేట్ కావడంతో సుహో తన ఒరిజినల్ ఫామ్ కి వస్తాడు. అది చూసి ఈజిల్ అప్పుడు సుహోని గుర్తుపడుతుంది. తనే షాడో మోనార్క్ సంగ్ జిన్వు కొడుకని. అప్పుడు ఈజిల్ సుహోని యంగ్ మోనార్క్ అని పిలిచి అంటే నువ్వేనా యంగ్ మోనార్క్ అని అంటే సుహో ఈజిల్ తనని యంగ్ మోనార్క్ అని పిలిచిందా అని ఆలోచిస్తుంటాడు. అప్పుడు ఈజిల్, నేను నిన్ను ముందు కనుక్కోలేకపోయా, నువ్వు చూడడానికి ఎగ్జాక్ట్ సంగ్ జిన్వులా ఉన్నావు అని మళ్ళీ స్పృహ తప్పి పడిపోతుంది. చూసి సుహో బెరుని, తను బానే ఉందా, ఏమైంది మళ్ళీ తనకి? చూస్తుంటా నేను వాడిన స్కిల్ కి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది, తనేమి చావలేదు, వరి కావాల్సిన అవసరం లేదు అని అక్కడున్న హంటర్స్ ని చూసి వాళ్ళని హీల్ చేస్తుండగా సుహో క్వాస్ట్ కంప్లీట్ చేసి 7 మెంబర్స్ ని సేవ్ చేసినందుకు సుహోకి రివార్డ్ వచ్చి ఉంటుంది. అప్పుడు సుహో నేను 7 మెంబర్స్ ని సేవ్ చేయగలిగా అని ఏ రివార్డ్ వచ్చిందో చెక్ చేసుకుంటాడు. సుహోకి రివార్డ్ గా 700 గ్రామ్స్ గోల్డ్ వచ్చి ఉంటుంది. అది చూసి సుహో ఏదైనా కొనుక్కునేందుకు షాప్ విండో ఓపెన్ చేస్తాడు. అందులో కొన్ని పోర్షన్స్ అలాగే కొన్ని ఐటమ్స్ ఉంటాయి. అప్పుడు సుహో మనీని ఎర్న్ చేయడం ఒక క్వాస్ట్ గా అనుకొని ఉంటాడు. ఇప్పుడు కంప్లీట్ చేసిన క్వాస్ట్ వల్ల సుహోకి చిన్నప్పుడు ఏదైనా పని చేసినప్పుడు జిన్వు సుహోకి మనీ ఇచ్చేవాడు. అది గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకుంటాడు. అప్పుడు సుహోకి ఆ సిస్టమ్ ని జిన్వు ఇచ్చిన గిఫ్ట్ గా అనుకొని దాన్ని బాగా వాడాలని అనుకుంటాడు. అప్పుడే సుహో ఒక లో గ్రేడ్ పోషన్ ని తీస్తాడు. ఆ పోషన్ 500 HP ని అలాగే ఈ ర్యాంక్ పవర్ ని ఇస్తుంది. అప్పుడు సుహో ఆ పోషన్ ఈజిల్ కి తాపిస్తే ఈజిల్ గాయాలన్నీ హీల్ అవుతాయి. అప్పుడు బెరు, పనికి రాని డీమన్ కూడా మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారా యంగ్ మోనార్క్, మీరెంతో మంచివారు అని అంటాడు. అప్పుడు సుహో బ్రోకిని గ్రేని షాడో డంజన్ లోకి వెళ్ళమని అలాగే వాళ్ళతో పాటు ఆ డీమన్ బాడీలను తీసుకెళ్లమని షాడో డంజన్ ని ఓపెన్ చేసి వాళ్ళని లోపలికి పంపించి సుహో అక్కడే ఉన్న ఆ పొట్టోడి స్క్వాడ్ ని తీసుకొని చూస్తుంటే బెరు, యంగ్ మోనార్క్ మీరు మాతో పాటు రావడం లేదా అని అంటే సుహో నాకు ఇక్కడ చేయాల్సిన పని ఉంది అని ఆ మిస్ట్ బాన్ల దగ్గరికి వెళ్ళి, మిస్ట్ బాన్స్ మీరు అలా కాలుతూ ఎంత పెయిన్ అనుభవిస్తున్నారో నాకు ఇప్పుడే అర్థమైంది, నన్ను క్షమించండి, నేను మీకు హెల్ప్ చేయగలిగింది ఇదే అని ఆ మిస్ట్ బన్స్ పడుతున్న బాధ నుంచి విముక్తి కలిగిస్తాడు. అదే వాటిని చంపేస్తాడు. దాని తర్వాత మనం డంజన్ బయట కొంతమంది హంటర్స్ ని చూస్తాం. వాళ్ళని డంజన్ నుంచి బయటికి వెళ్ళిన టీచర్ పిలిచి వాళ్ళతో ఆ డంజన్ లో జరిగిందంతా చెప్పుంటాడు. అప్పుడు ఒక హంటర్ ఆ డంజన్ ని చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఒక బేస్మెంట్ కనిపించుంటుంది. అక్కడ కత్తులతో ఫైట్ చేసిన ఆనవాళ్ళు ఉన్నాయని చెప్తాడు. ఆ బేస్మెంట్ ఏదో కాదు, ఫస్ట్ టైం ఆ పొట్టోడు ఆ హంటర్స్ మీద అటాక్ చేసిన ప్లేస్. అప్పుడు హంటర్ అసోసియేషన్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఆ డంజన్ లో ఏదో జరుగుతోందని టీచర్ ని పిలిచి, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వే కదా అని సుహో కలెక్టింగ్ టీం మెంబర్ గా వచ్చినట్లు రికార్డులో రాసుంటారు. అందుకే టీచర్ ని, ఎవడి సుహో, వీడు నీతో పాటు కలెక్టింగ్ టీం మెంబర్ గా వచ్చాడు, వీడి గురించి నీకేమని తెలుసా అని అంటే టీచర్ తెలుసని, నాకు మాస్టర్లను కలెక్ట్ చేయడంలో హెల్ప్ చేయడానికి వచ్చాడని చెప్తే ఆ హంటర్ ఇప్పుడు తను ఎక్కడ ఉన్నాడు అని అడిగితే టీచర్ చెప్పాలా వద్దా అని ఆలోచించి ఆ హంటర్ తో,
అది నేను అతను ఇద్దరం ఆ డంజన్ నుంచి తప్పించుకొని వచ్చాక నేను అతన్ని ఒక సేఫ్ ప్లేస్ లో వదిలేశా. నేను అతను ఒక ఈ ర్యాంక్ హంటర్స్ మేము ఫైట్ చేసి ఆ హంటర్స్ కి హెల్ప్ చేయలేక అందుకే నేను హంటర్ అసోసియేషన్ ని సపోర్ట్ కోసం రిక్వెస్ట్ చేశా అని అంటే ఆ హంటర్ కి అర్థమవుతుంది ఆ టీచర్ అబద్ధం చెప్తున్నాడని. అదంతా పట్టించుకోకుండా ఆ టీచర్ తో నువ్వు మంచి పని చేసావు, ఒక ఈ ర్యాంక్ హంటర్గా బెస్ట్ డెసిషన్ తీసుకున్నావు అని అక్కడి నుంచి వెళ్తూ వాళ్ళతో ఇంకా ఏమైనా క్లూస్ ఉంటే వెతకమంటాడు. అప్పుడు ఆ టీచర్ హంటర్ల ప్రాణాలను రక్షించేందుకు ఒక హంటర్ కావాలి, దానికి సుహో సరైన వాడు, అయినా ఎందుకు సుహో తన ర్యాంకును దాచుకోవాలనుకుంటున్నాడు అని సుహోనే వచ్చి మొత్తం నిజం చెప్పేంత వరకు అడగకూడదని ఫిక్స్ అవుతాడు. దాని తర్వాత మనం షాడో డంజన్ ని చూస్తాం. అప్పుడు బెరు అక్కడ ఉన్న ఈజిల్ అలాగే సుహోకి జిన్వు ఎక్కడున్నాడు, జిన్వు ఏం చేస్తున్నాడు అన్నది అర్థమయ్యేలా చెప్పుంటాడు. అప్పుడు ఈజిల్ బెరుతో అంటే అదన్నమాట జరిగింది, సంగ్ జిన్వు ఈ టారిమ్స్ ని ఆపడం కోసం మీ భూమిని వదిలి వెళ్ళారా అని అంటే బెరు నన్ను మోనార్క్ యంగ్ మోనార్క్ సీల్ ని రిమూవ్ చేయడానికి పంపించాడు, కానీ నా కాపనే లేకుండా యంగ్ మోనార్కే తన సీల్ ని రిమూవ్ చేసుకున్నాడు అని అంటే సుహో ఈజిల్ ని నీ పేరు ఈజిల్ అవునా, నిన్ను నేను ఎప్పుడన్నా కలిశానా అని అడిగితే ఈజిల్ కలిశాం, నేను మీకు గుర్తులేనా, నన్ను అప్పుడే మర్చిపోయారా, మిమ్మల్ని టెస్ట్ చేసినప్పుడు ఫైటింగ్ చేసేటప్పుడు కలిశాం అని గుర్తు చేస్తే సుహో బాగా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడే సుహోకి ఈజిల్ గుర్తొస్తుంది. ఈజిల్తో అది నువ్వే కదా, నేను ఫైట్ చేయడానికి రాగానే పిరికి వాళ్ళలా ఓటమి ఒప్పుకున్నావు అని అంటే అది విన్న బెరు ఈజిల్తో అంటే నువ్వు టెస్ట్ టైంలో యంగ్ మోనార్క్తో ఫైట్ చేయలేదా, అసలు మీ డీమన్ వరల్డ్కి ఏం జరిగింది అని అడిగితే ఈజిల్ డీమన్ వరల్డ్లో ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తుంది. యంగ్ మోనార్క్ ఇది మీకు చెప్పాల్సింది, నాకు తెలిసి బెరు మీకు చెప్పే ఉంటాడు. ఏంటంటే సంగ్ జిన్వు డీమన్ వరల్డ్లోని డీమన్లని, డీమన్ కింగ్లని అలాగే మిగతా నోబెల్ డీమన్స్ ని చంపేశాడు. దాని తర్వాత నుంచి మా రీడీరు క్లాన్ టాప్ ర్యాంక్ లోకి వచ్చింది. దాని తర్వాత నుంచి మిస్టర్ సంగ్ జిన్వు మమ్మల్ని ఎప్పుడు వచ్చి మళ్ళీ కలుస్తాడా అని వెయిట్ చేస్తున్నాం, కానీ జిన్వు రాలేదు. కానీ కొన్ని నెలల కిందట మాకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం స్టార్ డస్ట్ అని పిలిచే మ్యాజికల్ ఎంట్రాన్సర్, అది మా డీమన్ సైడ్ ఫేమస్ అయ్యింది. అది విన్న సుహో స్టార్ డస్ట్ అంటే ఇందాక నేను నోబెల్ డీమన్స్ చేతిలో చూసినా అని అదేనా అని అనుకుంటాడు. అప్పుడు ఈజిల్ కంటిన్యూ చేస్తూ ఆ స్టార్ డస్ట్ ని హై ర్యాంక్ డీమన్స్ వాడినప్పుడు ఎటువంటి ఎఫెక్ట్ కనిపించలేదు, కానీ లో ర్యాంక్ డీమన్స్ దానిని వాడినప్పుడు వాళ్ళ మ్యాజిక్ పవర్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక అప్పటి నుంచి డీమన్స్ ఆ స్టార్ డస్ట్ ని విపరీతంగా వాడడం మొదలు పెట్టారు. దాని తర్వాత ఆ డీమన్స్ అన్ని కలిసి సంగ్ జిన్వు వదిలెళ్లిన ర్యాడింగ్ క్లాన్ అయిన మా మీద అటాక్ చేశారు. ఆ ఫైట్ చివరికి ఒక యుద్ధంలా మారింది. మా ర్యాడింగ్ క్లాన్ జిన్వు అప్పగించిన కోటని కాపాడేందుకు ట్రై చేశారు, కానీ మా ఫ్యామిలీస్ కి ఆ డీమన్స్ ని ఆపగలిగేంత పవర్ లేదు. అలా ఆ యుద్ధం హాఫ్ ఇయర్ జరిగింది. దాని తర్వాత మా క్లాన్ ఆ యుద్ధంలో ఓడిపోయింది. ఆ యుద్ధంలో పాల్గొన్న డీమన్స్ అక్కడితో ఆగలేదు. వాళ్ళు మా ఫ్యామిలీలోని వాళ్ళ బ్లడ్ ని త్రాగడం స్టార్ట్ చేశారు. అలాగే శక్తివంతంగా మారారు. అలా శక్తిని ఇంకా పొందడం కోసం నోబెల్ డీమన్ల బ్లడ్ ని త్రాగడం స్టార్ట్ చేశారు. అలా మా ఫ్యామిలీ మొత్తం వాళ్ళని వాళ్ళు సాక్రిఫైస్ చేసుకున్నారు. అలాగే నా బ్లడ్ ని కూడా కాస్త తీశారు. అందుకే నేను కాస్త వీక్ గా ఉన్నా అని గిల్టీగా ఫీల్ అవుతూ అందరూ చనిపోయారు, నేను ఒక్కదాన్నే బ్రతుకున్నా, ఇప్పుడు డీమన్ వరల్డ్ కూడా లేదు. ఇదంతా తెలిస్తే మిస్టర్ సంగ్ జిన్వు ఏమంటారో అని బాధపడుతుంటే నువ్వు చాలానే చేశావు, నేను ఎప్పుడు ఈ సిచ్యువేషన్ లో మా డాడీ ఉంటే ఏం చేసేవాడు అని అనుకునేటోని. ఈజిల్ మీ నాన్న వాళ్ళు మీ లైఫ్ ని ప్రొటెక్ట్ చేసేందుకు వాళ్ళని వాళ్ళు సాక్రిఫైస్ చేసుకున్నారు, అందుకే కాస్త ధైర్యంగా ఉండు, ఒకవేళ మా డాడీ ఇక్కడ ఉంటే అదే చెప్పేవాడు. ఏదేమైనా నేను మా డాడీలో మాట్లాడలేను, మీరు మా డాడ్ తో ఉన్న రిలేషన్షిప్ కోసం చివరి వరకు ఫైట్ చేసినందుకు థ్యాంక్స్, నేను మీ రీడీరు క్లాన్ ని రిస్టోర్ చేసేందుకు హెల్ప్ చేస్తా, ఇది మన ఇద్దరం కలిసి వర్క్ చేద్దాం అని అంటే ఈజిల్ జిన్వు ఫ్లాష్ బ్యాక్ లో చెప్పిన దాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. జిన్వు డీమన్ క్లాన్స్ మధ్య ఒక మంచి కాంపిటీషన్ ఉందన్నావు కదా, అలా అయితే ఇక మీ రీడర్ ఫ్యామిలీ ఇప్పటి నుంచి నెంబర్ 1 లో ఉంటుంది అని చెప్పుంటాడు. అప్పుడు ఈజిల్ యంగ్ మోనార్క్ అని అనగానే సుహోకి సిస్టమ్ నోటిఫికేషన్ గా ఈజీ ప్లేయర్ పట్ల కృతజ్ఞతగా ఉంది అని చూపిస్తుంది. అప్పుడు ఈజిల్ సుహోతో నేను ర్యాడింగ్ క్లాన్ అమ్మాయిని అని అంటుంది. ఇక లాస్ట్ గా సుహోకి సిస్టమ్ ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. అందులో హైర్ ఆఫ్ ది వైట్ ఫ్లేమ్ ని మీ పనివాడిగా మార్చుకోవాలనుకుంటున్నారా అని ఉంటుంది. ఓకే గైస్, ఇక ఇక్కడితో ఈ చాప్టర్ అయితే ఎండ్. ఇక ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కాస్త లేట్ అవ్వచ్చు, కానీ వీడియో రావడం మాత్రం పక్కా. అలాగే సోలో లెవెలింగ్ రాగ్నారాక్ 3 చాప్టర్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అంటే ఇప్పుడు 20 చాప్టర్ వరకు అయితే
వచ్చాయి. నేను 19th చాప్టర్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ నెక్స్ట్ 20 to 22 చాప్టర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా 3 చాప్టర్స్ వచ్చేంత వరకు బ్లాక్ క్లోవర్ ఫుల్ యానిమే అయితే కవర్ చేసేద్దాం. ఓకే గైస్, ఇక నెక్స్ట్ చాప్టర్స్ లో ఈజిల్ సుహోతో పాటు ఎక్కడికి వెళ్ళాడు, సుహో ఈజిల్ వాళ్ళ క్లాన్ ని సేవ్ చేయగలిగాడా లేదా అన్నది నెక్స్ట్ చాప్టర్స్ లో చూసి తెలుసుకుందాం. అలాగే ఇంకా ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.